చాలా గైస్ ఎట్లా ఉన్నారంటారు మీరు ఇక్కడ చూడండి ఇది. ఓకే ఓకే గైస్, ఇదైతే ఇప్పుడు నేను మైన్క్రాఫ్ట్ లాగా ఒక గేమ్ ఉంటుంది అన్నారు. చాలా మైన్క్రాఫ్ట్ లాగా ఉంటుందంట. సో అందుకే మైన్క్రాఫ్ట్ లాగా ఉంటుందని ఇప్పుడు మనం సర్వైవల్ స్టార్ట్ చేస్తున్నాం, మైన్క్రాఫ్ట్ సర్వైవల్ అని. సో ఈ గేమ్ మీకు తర్వాత చెప్తాను సెకండ్ ఎపిసోడ్లో. మీరైతే లైక్ చేయడం మర్చిపోకండి. ఎత్తుకో నిజంగా ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా, అంటే కొన్ని ఇది పెట్టానంటే కీప్ ఇన్వెంటరీ ఆన్ చేశాను అంతే గాయస్. సో నిజంగా మైన్క్రాఫ్ట్ లాగే ఉందబ్బా, కొంచెం మైన్క్రాఫ్ట్ ట్రైల్ లాగా ఉంది చూసా. ఏంటి ఏంటి గాయస్ ఇక్కడ మష్రూమ్ ఉంది. మష్రూమ్ తీసుకున్నాను వచ్చింది. ఐటమ్ వేరీస్ ఐటమ్ ఏంటి గాయస్ ఇది? వుడ్ అయితే ఏం చేద్దాం. అదైతే రాదనుకుంటా గాయస్ మష్రూమ్ది. మనమైతే వుడ్ అయితే మైన్ చేసేస్తూ ఉన్నాం. మనం ఎండర్ డ్రాగన్ డిఫీట్ చేసే వరకు చేస్తున్నాం గాయస్. ఎండర్ డ్రాగన్ ఒక 5 ఏం సరిపోతాయిలే, కానీ మనం అయితే తొందరగా సెటిల్ చేసుకోవాలి గాయస్, ఎందుకంటే రాత్రికి అన్నీ వస్తాయి తెలిసిందే. మన మొక్కలు మెచ్చి మల్టీప్లేయర్ ఉంటే బాగుండు గాయస్. ఓకే 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 మైండ్ చేద్దాం రండి. ఒక 10 అయితే సరిపోతాయి గాయస్. ఎందుకులే అండి ఎక్కువ తీసుకున్నాం. ఓకే ఓకే చాలు గాయస్ రండి. ఏంటది? ఏంటో అట్లా హార్స్ ఎందుకు ఆ కలర్లో ఉంది? అమ్మో చూడలేదు, పడిపోతే ఏమయ్యో ఉన్నా. అయినా హార్స్ ఏంటి గాయస్ ఇట్లా ఉంది? నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఏమన్నా గ్లిచ్ అయిందా లేకపోతే ఏదో తేడాగా ఉంది గాయస్. మనకెందుకులే అండి, ఇక్కడ విలేజ్ ఉందంట అనిపిస్తుంది. ఓకే ఓకే లేదండి, మనమైతే ఇంకా స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది. చూద్దాం ఏమైనా దగ్గరలో ఉన్నాయని. అక్కడ స్పాట్ బాగుంది గాయస్, కానీ దానికన్నా ముందు హాయ్ షీప్. బాయ్ షీప్. మనకైతే ఎక్స్పీ కొంచెం వచ్చింది. సో మనమైతే క్రాఫ్టింగ్ స్టార్ట్ చేసేద్దాం గైస్. ఓకే మనం ఇవి తీసుకుంటూనే ఉన్నాం. ఒక 44 వచ్చాయి. క్రాఫ్టింగ్ టేబుల్, స్టిక్స్ చాలు. ఇంకా నేను వద్దని చూసుకుంటా గైస్. ఓకే ఒక 2 పియాక్సెస్, ఒక స్టిక్, స్వాట్, ఇంకా యాక్స్ చాలు గైస్. ఇంకా చేసేయచ్చు. ఇంకా స్టోన్కి వెళ్ళిపోదాం. మనమైతే ఫుడ్ చేసుకోవాలి రెడీగా. యాక్స్తో కొడితే ఎక్కువ డ్యామేజ్ వచ్చిందని గాయస్. ఇందులో హార్సెస్ కొంచెం తేడాగా ఉన్నాయి గాయస్, ఇందులో మార్చారేమో. చూడండి గాయస్ మైన్క్రాఫ్ట్ లాగా ఉంది. అసలు మైన్క్రాఫ్ట్ ఆడుతున్నట్టుంది నాకైతే. 1.18 లాగా ఉంది కదా గాయస్. షీప్ దొరికింది. బెడ్ చేసుకోవాలి మనం, అందుకే షీప్స్నే వెంటాడుతున్నాను. ఇందులో స్పీడ్ బటన్ ఉంటే బాగుంటుంది గాయస్. స్పీడ్ లోకి క్రాఫ్ట్లో ఉన్నట్టు. ఓకే లెట్స్ గో. ఇంకా ఒక్కటి కావాలంటే దొరికింది. సార్ దీన్ని స్వాట్ కొడదాం. కౌని తర్వాత చూసుకుందాంలే అండి. ఫస్ట్ అయితే దీనికి
నేనైతే ఫోన్లో ఆడుతున్నాను గైస్, అందుకే నాకు అట్లా అవుతుంది. మళ్ళీ కంప్యూటర్లో మనకి లేదని తర్వాత మనకు కూడా సబ్స్క్రైబర్స్ ఒక 10K కానీ అట్లా వస్తే కంప్యూటర్లో ఆడతా గైస్. 10K బెస్ట్ క్వాలిటీ వచ్చింది. మైన్క్రాఫ్ట్ కూడా కొంటాను. మీరు ఏ గేమ్స్ అన్న కామెంట్ చేస్తే చేస్తాను. ఇప్పటివరకు చూస్తున్నాను, ఒక్కలే వ్యూస్ చూస్తున్నారని. నా వ్యూ ఎవరో తెలీదు, కానీ చాలా థ్యాంక్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయి ప్లీజ్. అప్పుడు నేను కూడా పాపులర్ అవ్వచ్చు. ఇంకా నీకు ఏ గేమ్ ఇష్టమో కామెంట్ చేయ బ్రో, నేను చేస్తా. ఏ గేమ్ అంటే అది కామెంట్ చేస్తా. కామెంట్ చేస్తా పక్కా గేమ్ చూడడానికి ట్రై చేస్తా. ఓ గాయ్స్, ఇక్కడ బాగానే ఉంది. ఇక్కడ మైనింగ్ చేసేద్దాం. ఇక్కడ ఐరన్ ఉందా? ఐరన్ లేదు గాయ్స్, స్టోన్నే మైన్ చేద్దాం. స్టోన్ కొంచెం లేదు గాయ్స్, అట్లా స్టోన్ కొంచెం మైన్క్రాఫ్ట్లో లాగా లేదు. కానీ ఎనీవేస్ నేను దీన్ని చేస్తున్నాను. ప్లీజ్ గాయ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే తీసుకో గాయ్స్, నేను మైనింగ్ చేస్తుంటా కొంచెం. సో అప్పటి వరకు ఆపుతా గాయ్స్. తొందరగా పడుకుందాం గైస్. మన దగ్గర ఏం మాన్స్టర్స్ లేవు అనుకుంటా. మంచిది చేసాం. ఓకే గైస్, నేను ఇంకా మైండ్ చేస్తూనే ఉంటా, తర్వాత కలుద్దాం. సో గైస్, నేనైతే ఫైనల్ నా 2 పిఎక్స్ని బద్దలు కొట్టేసా. చూడండి నా ఇన్వెంటరీలో 2 stacks ఆఫ్ కాబుల్ స్టోన్ ఉంది. ఇంకా కోల్ అవి ఫ్లింట్ అవి కొన్ని తెచ్చుకున్నా గాయస్. ఆగండి, ఇంకా నాకు ఒక పని ఉంది. ఆగండి గాయస్, అక్కడ ఏదో ఉంది స్ట్రక్చర్ లాగా, వెళ్ళిపోదాం. ఓకే వెళ్దాం. ఇక్కడైతే విచ్ హట్ ఉంటుంది గాయస్, అందుకే ఇక్కడ చూద్దాం ఉంటుందో లేదో. సో అందుకే వచ్చా, తొందరగా వెళ్ళిపోయాను. సో మనకైతే ఇక్కడ ఏదో స్ట్రక్చర్ లాగా ఉంది. స్ట్రక్చర్ కాదు, ఇది అర్థమైపోయింది. విచ్చాట్ ఉందా అంటే విచ్చాట్ కూడా లేదు. సో మనకి వెళ్ళిపోవడం మంచిగా అనిపిస్తుంది. అక్కడ చికెన్ కర్రీ చేసుకుంటా ఈరోజు. తీసుకో గాయస్. మనమైతే ఈ ఎపిసోడ్లో ఏం చేస్తామంటే, ఫస్ట్ అయితే మనం ఇందులో అన్నీ కట్టుకొని అన్నీ రెడీ చేసుకున్నాం స్టోన్ వరకు. దాని తర్వాత అయితే మనం ఇల్లు అవన్నీ బేసెస్ గురించి ఆలోచిద్దాం గైస్. మీకు ఏమన్నా ఇందులో మైన్క్రాఫ్ట్ గురించి ఐడియా ఉంటే చెప్పండి, చేద్దాం. నా ఫుడ్ డ్రాప్ చేయలేదు, అది నువ్వన్నా డ్రాప్ చేస్తావా? ఎస్ థ్యాంక్స్. సో అక్కడ మళ్ళీ ఇంకో షీప్ ఉంది. మీకు తెలుసా గైస్, షీప్స్ ఉన్నాయి కదా, షీప్స్ అయితే మనం కుక్కుడువి తింటే ఎక్కువ వస్తాయి హార్ట్స్. అన్నిటికన్నా కౌ కన్నా ఎక్కువ వస్తాయి గైస్ హార్ట్స్ అయితే. దట్స్ వై నేను ఎప్పుడు షీప్ అటాక్ చేస్తా. అక్కడ పంకిన్స్ ఉన్నాయి, తీసుకున్నాం. లెట్స్ గో. సో గైస్, నాకేమన్నా మంచి భయం కావాలి, ప్లేన్స్ భయం బదులు. చూద్దాం మరి మనకి ఏ భయం దొరికిద్దో. సో ఇది గైస్ మన ప్లాన్. నెక్స్ట్ వీడియోలో అయితే బేసెస్ గురించి చూద్దాం. మరి మీరేమన్నా చెప్పండి ఐడియా ఉంటే. ఏ షీప్, ఐ వాంట్ టు షీప్.
సో అయితే మనమైతే కొన్ని పంప్కిన్స్ తీసుకుందాం, ఎందుకంటే అండర్ మ్యాన్ వస్తే కనుక మనం మైనింగ్లో అప్పుడు మనకి దొరికిద్ది. తెచ్చుకో, అన్నీ తీసుకుందాం గైస్. తెచ్చుకో. ఓకే దొరికాయి. ఓకే ఓకే, ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది, తీస్తున్నాం. ఓకే తెచ్చుకో. సో మనమైతే చాలా ఫుడ్ చేసుకోవాలి, సరిపోదు ఇది. ఇంకా మన దగ్గర ఇంకా ఫుల్ హార్ట్ ఉందా గైస్? ఇంతసేపు ఉన్నా గ్రేటే. వచ్చింది గొర్రె, బతికింది బర్రె. ఓకే ఇది గొర్రె బర్రె, బర్రె కాదు గొర్రె కాదు. ఏమైంది కాదు, మనమైతే తొందరగా అన్నీ చేసేసుకుంటే మనకే మంచిది. నేనైతే వైట్ షిప్స్నే అటాక్ చేస్తా గైస్, బ్లాక్ షిప్స్ ఫుడ్ని కూడా అటాక్ చేద్దాం. చాలా మీట్ వచ్చింది గైస్, మనకి సరిపోయిద్ది అనుకుంటా. సో మనం నెక్స్ట్ ఏమన్నా ఉంటే చూద్దాం. ఏమైనా ఉంటే విలేజ్ దొరకాలి గైస్ మనకి. విలేజ్ ఉంటే మనకి అన్ని లూట్, బ్లాక్ స్మిత్ అవి తీసుకోవచ్చు, అందుకే చేస్తున్నా. సో వాటర్లో కన్నా వాటర్లో క్లే దొరికిద్ది, తర్వాత చూసుకున్నాం. ఐరన్ కూడా ఐరన్ నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం గైస్. ఐరన్ అయితే ఈరోజు కాదు, ఈసారి హార్డ్ ప్లీజ్. ఏంటి గైస్ ఇది? ఓ పడిపోతే అంతే. సో గైస్ నాకైతే ఏమీ విలేజ్ కనబడట్లేదు, అక్కడ ఏదో భయం ఉంది, తెలీదు కానీ చూద్దాం. సో ఈ కేవ్లో కొద్దిగా. సో మనకి విలేజ్ దొరకాలి గైస్, అందుకే హార్డ్ అవుతుంది. పాపం మీ ఇద్దరు మదర్ ఇంకా గిడ్డి కట్టి వదిలేస్తున్నాం గైస్, వదిలేస్తున్నాం. ఇందులో ఈ లామాస్, హార్సెస్, డాంకీస్ చాలా వేరుకున్నాయి గైస్, చూడండి. సో ఇది అదేదో డార్క్ ఫారెస్ట్ భయం గైస్, ఇది అది స్నో భయం గైస్. వెళ్ళిపోతాం తొందరగా. సో అక్కడికి వెళ్ళడానికి చాలా అంటే చాలా సేపు పడుతుంది, సో అందుకే పాస్ చేస్తున్నా గైస్. ఏంటి పాస్? ఓకే. సో గైస్ నేనైతే మొత్తం ఎక్కొచ్చాను చూడండి. నేను ఇంకా వచ్చే లోపల కొన్ని వుడ్స్ తీసుకున్నాను చూడండి. ఇంకా వుడ్ మొత్తం అంటే వుడ్ యాక్సెస్ అవన్నీ కంప్లీట్ చేశాను. ఇప్పుడు స్టోరేజ్కి వెళ్ళిపోదాం గైస్ మనమైతే. సో మనమైతే ఫస్ట్ కొంచెం టార్చెస్ వేసుకుందాం. ఇంకెందుకు గైస్, ఐటమ్స్ రెడీ. ఇది ఒక 2 తీసుకుందాం, స్వాడ్ ఒకటి, యాక్స్ ఒకటి, చాలా చాలు. ఇంకా ఒక చేసుకున్నాం గైస్ ఫర్నెన్స్. మనకైతే అసలు తినడానికి అన్ని కుక్ చేయాలి కదా, సో రెడీ చేసుకుందాం. మనోడికైతే చాలా ఆకలిస్తుంది, కొంచెం ఎక్కువసేపు చేసినట్టున్నాం కానీ ఏం కాదులే గైస్. అన్నీ తొందరగా కుక్ చేసేయాలి. ఫస్ట్ అయితే చికెన్ని కుక్ చేద్దాం, ఎందుకంటే మళ్ళీ నేను కుక్ చేసేలాగా పట్టుకుంటాడు, చేస్తాడు. ఇంకా స్లీప్ వేసి మొత్తం చేశాను. ఇక్కడ పక్కన విలేజెస్ ఉంటాయంటే చూడండి, ఇట్లా కనబడింది, విలేజ్ కనబడింది. ఇంకా మనం అక్కడికి వెళ్ళాల్సిందే. అరే తొందరగా రీఫిల్ అవ్వరా, అక్కడ విలేజ్ ఉంది గైస్ చూడండి.
హ్యాపీనెస్ చాలా చాలా వస్తుంది. సో ఒక 2 తీసుకుందాం. చాలా వెయిట్ గైస్, యా తీసేద్దాం. ఎట్లా దీనికన్నా యూజ్ అయింది. యా చాలు నాకు చాలు తీసుకో. ఓకే, మనం తొందరగా మైండ్ చేసి వెళ్ళిపోదాం గైస్ అక్కడ. ఓకే, ఆన్ చేసే ఉందా, నేను మర్చిపోయా. విలేజ్ దగ్గరికి. ఓకే నాకు కొంచెం మెల్లగా వెళ్తా. అవునరా, మనోడికి ఆకలిస్తుంది కదా. అసలు కాసి ఇప్పుడు నేను ఎమ్మెల్జీ చేయాలా లేకపోతే మెల్లగా వెళ్ళాలా? నిదానమే ప్రధానం అని వెళ్ళిపోతాం గైస్. మనోడు పక్కా తినాల్సిందే. ఎక్కడ కుక్కలు ఫుడ్ తినేద్దాం, లేకపోతే విలేజ్కి వెళ్ళేటప్పుడు చచ్చిపోతాం. ఇంతకన్నా మంచిది ఇక్కడ కొంచెం రిస్పాన్ పాయింట్ సెట్ చేసుకుందాం. వెయిట్, నేను బ్రేక్ చేసాయి కదా. ఇంతనస్ అంటే వెళ్ళిపోదాం గైస్, వెళ్ళిపోదాం. తొందరగా వెళ్ళరా కొంచెం. ఇప్పుడు నీకు హార్ట్ ఫుల్ ఉందిగా, మంచిగా ఉందా? ఎస్ గైస్, మనకి కనిపిస్తుంది విలేజ్. వెయిట్ కొంచెం మెల్లగా వెళ్ళరా. సో కొంచెం వెళ్ళిపోదాం గైస్ తొందరగా. సో గాయస్ ఏం లేదు, వెళ్ళిపోదండి విలేజ్కి. లెట్స్ గో. సో ఫైనలీ విలేజ్ దగ్గరకు వచ్చేసాం. మనోడికి కూడా ఆకలి ఫుల్గా ఉంది. మనమైతే వెళ్ళిపోదాం ఇంకా. ఓకే, విలేజ్లో బ్లాక్ స్మిత్ ఉండాలి. ఏంటి కాదు స్పీడ్కి వెళ్తుండు, మరీ అంత ఆకలేసింది. ఇప్పుడైతే ఆకలి వస్తుంది, తీరిపోయింది. ఐరన్ గోళం కూడా ఉన్నాడు, మంచి తర్వాత చంపేసి వెళ్ళిపోదాం. లేకపోతే ఈ విలేజ్ దగ్గరే ఉండిపోదామా గైస్. ఫస్ట్ హై బాల్ తీసుకున్నాం. సో మనమైతే ఇప్పుడు కొంచెం హై బాల్స్ తీసుకున్నాం అనమాట. తొందరగా తీసుకున్నాం. హై బేల్స్ లైట్లు కూడా తీసుకుందాం. తర్వాత చూజ్ అయినప్పుడు మైండ్కి యూజ్ అయింది. సో ఇక్కడ పంక్విన్స్ అక్కర్లేదు కదా. సో ఇప్పటికే చాలాసేపు అవుతుంది, బెడ్ అక్కర్లే. కానీ ఎక్స్ట్రా బెడ్ మనకి ఫ్రీనే కదా, తీసేసుకుందాంలే. మనకు తెలుసు కదా లైట్లు బెడ్లు కావాలి, ఉన్నా సరే కావాల్సింది. అంతేకాదు ఈ లండన్ లోపలికి వెళ్ళాలి. ఒక్కసారి చూడండి గాయస్, వెళ్ళిపోతున్నారు అందరూ. మనమైతే దీన్ని తీసేసుకుందాం దొంగతనం. సో మనమైతే ఫస్ట్ రైట్ సైడ్ మొత్తం చూద్దాం గాయస్ ఏమేమి ఉన్నాయో. ఇది చెక్ చేసాం. ఒరే ఏంట్రా ఇది, కొంచెం ముందు కట్టచ్చు కదా. చెస్ట్స్ ఉన్నాయా? లేవు. బెడ్లు బాగానే ఉన్నాయి. ఇక్కడ చెస్ట్ ఉంది ఫైనల్. గైస్ నేను ఊహించలేదు ఇది. చాలా లూట్ దొరికింది గాయస్, ఫుడ్ లూట్. లక్ మనకి. ఇంకోటి కూడా దొరికాయి గాయస్. సో మనకైతే మన వేస్ట్ ఐటమ్స్ మొత్తం పడేద్దాం. ఇది అక్కర్లేదు, ఇంకా ఈ లెదర్ అక్కర్లేదు.
ఈ గ్రావెల్ అక్కర్లే ఏ అండర్స్టాండ్ మనకెందుకబ్బా. స్టిక్స్ ఉంచుకుందాం. ఇంకా వైట్ వూల్ ఉంచుకుందాం గైస్, యూజ్ అయింది అంతే చాలు. వెళ్ళిపోతాం. ఇంకా ఈ రాత్రి అయిపోయింది అప్పుడే. డోర్ వేయండిరా. మీరు ఎట్లా పడుకున్నారా? రాత్రి అన్నారు. అందరు పడుకోండి, నేను కూడా ఇక్కడ పడుకుంటా. వావ్ గైస్, సిల్లులో పట్టుకుంటే ఫీలే వేరు. కానీ చాలా తొందరగా రాత్రి అయిపోయింది గైస్, నేనైతే చూసా. సో ఈ ఇల్లు కూడా చెక్ చేద్దాం. మనం ఈ ఇల్లు చెక్ చేసి ఇంకా స్టోన్ కట్టర్ ఉంది. ఏంటి గైస్? హలో గైస్, చూడకండి గైస్. బాయ్ గైస్. ఇంతే నా ఇల్లులో. ఇక్కడ బ్లాక్ స్మిత్ ఉండాలబ్బా, తొందరగా చూపురాలి. డైమండ్స్ దొరుకుతాయి, ఐరన్స్ దొరుకుతాయి, అందుకే మనకి బ్లాక్ స్మిత్ చాలా కావాలి. తొందరగా చేసేద్దాం గైస్. చెస్ట్స్ ఉన్నాయా లేవో అదే కావాలి. లేవు లేవు లేవు. మన కలర్ చెక్కింగ్ కావాలి గైస్, లేకపోతే నమ్మం, మనల్ని మనమే నమ్మం. హెయిబెల్స్, ఇది ఫామ్ హౌసా? ఫామ్ హౌస్. ఫస్ట్ అయితే హెయిబెల్స్ మొత్తం తీసేసుకుందాం. ఎస్, ఇంకా ఫార్మ్ హౌస్. నేను ఇల్లు అనుకున్నా, ఇంకా చేస్తా అని ఉంటాయి అనుకున్నా. వాట్ గైస్, ఏ చాలా ఉన్నాయి ఇంకా ఇల్లు చెక్ చేయడానికి. ఈరోజు కావాలి గైస్ ఈ ఇల్లు ఫామ్ హౌస్. ఫామ్ తీసుకున్నా. ఏంటి గైస్, ఒక్క చెస్ట్ లేదు ఈ ఇల్లులో. ఇక్కడ లేదు, ఇక్కడ ఇల్లు ఉందంటే ఇక్కడ లేదు. ఇదే లాస్ట్ హౌస్ అనుకుంటా. ఏంటిది? సో మనమైతే 3 nights ఒక ఎపిసోడ్కి పెట్టాం కదా, చూసారా మనకి తెలివి ఎంతో. సో మనమైతే నెక్స్ట్ ఎపిసోడ్లో ఐరన్ గోళంని చంపేద్దాం. ఒరే విలేజర్, నీ దాంతో వెళ్ళరా, ఇవేందుకురా నీకు? సో నాకు అక్కడ ఏదో ఉందని అనిపిస్తుంది, వెళ్దాం. తొందరగా వెళ్ళిపోదాం. ఒక స్పీడ్ బూస్ట్ 2 సార్లు నొక్కితే వచ్చింది అనమాట. తొందరగా వెళ్ళిపోవాలి కదా మనమైతే. ఇలాంటప్పుడు మనకి ఇలాంటివి జరగనియను. అరే గైస్, ఇదే నాకు కోపం తెప్పించింది గైస్. అంతా యూస్ చేయాల్సిందే. అక్కడ ఏదో ఉందనుకున్నా, లాస్ట్ చివరికి ఏం లేదే. సో మనమైతే వీడియో ఇప్పుడు ఎండ్ చేస్తున్నాం. సో చెప్పే కదా గైస్, నెక్స్ట్ ఇక్కడ కట్టుకుందాం. ఇంకా లేకపోతే ఇంకో విలేజ్ ఎక్కుదాం. బ్లాక్ స్మిత్ లేదు కదా, ఎత్తుకుదాం, చూద్దాం. దొరికితే దొరికిద్ది, ఎక్కపోతే దొరకదు. సో ఏంటో గైస్ వీడియో. మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంత గైస్ వీడియో ఎన్నిసార్లు చెప్తానులే అండి, కానీ ప్లీజ్ గైస్ లైక్ చేయండి గైస్. ఎవ్వరు ఏం చేయట్లేదు గైస్, ప్లీజ్ గైస్. నెక్స్ట్ టైంలో అయితే ఐరన్ చేద్దాం. బాయ్ బాయ్.